ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసూ ఫుడ్స్. ఇవాళ స్పెషల్ చిన్న పెద్ద చాలా ఇష్టంగా తినే సోయా మంచూరియా రెసిపీ. మంచూరియా అనగానే అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. తినాలనిపించిన ప్రతిసారి రెస్టారెంట్కే వెళ్ళి తినాలి, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే రెస్టారెంట్ స్టైల్లో రాదు అనుకుంటారు కదా. అలా ఏం కాదండి, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ వరకు సోయా అనేది తీసుకుంటున్నాను. అందులో బాగా మరిగినటువంటి వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు వేసి ఏదైనా స్పూన్ లేదా గరిటెతో మొత్తం అన్ని కూడా మునిగేంత వరకు కలుపుకోవాలి. వేసిన వెంటనే తీసేయాలండి, ఎక్కువగా నాననివ్వకూడదు. చూసారు కదా, ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఒకసారి వంపుకొని సోయా అనేది మొత్తం పిండుకొని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. వాటర్ అనేది ఎక్కడా ఉండకూడదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెంగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సాసెస్ అవి వేస్తాం కదా. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక పావు గంట పాటు మసాలాలన్నీ బాగా పట్టే విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు మైదా, 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పొడిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అనేది వేసి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుంటున్నాను. వాటర్ అనేది బాగా ఎక్కువగా వేయకూడదండి, అలా ఎక్కువగా వేసినట్లయితే సోయాకి పిండి అనేది పట్టదు కదా. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్కటిగా సోయా మొత్తం అన్ని వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి, లేదంటే మాడిపోయే అవకాశం కూడా ఉంది, తినడానికి కూడా అంతలా బాగుండదు. ఇక్కడ నాకు ఒక 5-6 నిమిషాల తర్వాత సోయా మొత్తం కూడా బాగా వేగింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. సోయా అనేది ఈ కలర్లో వేగితే పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. మంచూరియా కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటికి పర్ఫెక్ట్గా సాసెస్ అనేవి ఎలా తీసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లం కూడా వేసి హై ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయాబీన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా వేసి సాసెస్ అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచకూడదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పంచదార, అలాగే సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్ అనేది వేస్తున్నాను. అది 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది మిక్స్ చేసి తీసుకుంటున్నాను. మీరు మంచూరియా అనేది డ్రైగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు బాగా వేయించి పెట్టుకున్నటువంటి సోయా కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా వేయించిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా సోయా మంచూరియాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు తినాలి అనిపించినా సరే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.